మన ఆరాధన పుస్తకంలో నుండి 91వ పుటలో ఉన్న 121వ దావీదు కీర్తనను అనుసరించుదాం. కీర్తన పుస్తకాల్లో 91వ పుట 121వ దావీదు కీర్తన. కొండల పట్టున కన్నులతో నాకు సహాయము ఎక్కడ నుండి యెహోవా వలననే నాకు సహాయము ఆయన భూమి ఆకాశములను సృజించి ఆయన నీ పాదముతో నిన్ను కాపాడు వాడు కొనుకాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. యెహోవా నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండు. పగలు వెన్నెలపైనను రాత్రి వెన్నెలపైనను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడు. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడు. పుత్ర భావనాత్మకు మహిమా కలుగుగాక. ఆది ఉన్నట్టు ఇప్పుడెప్పుడు రండి, నమస్కారం చేసి సాగిలపడుదుము. మనల్ని కలుగజేసిన యెహోవా ముందర మోకాళ్ళుందుము గాక. లోక పాపమై దేవుని యొక్క గొర్రెపిల్ల మా మీద కరుణింపుము. లోక పాపమై దేవుని యొక్క గొర్రెపిల్ల మా మీద కరుణింపుము. లోక పాపమై దేవుని యొక్క గొర్రెపిల్ల నీ నిత్య సమాధానం మాకిము. ఆమేన్. సర్వశక్తి గల దేవుడా, మా సృష్టికర్తవును రక్షకుడునైన వాడా, పేద దిక్కులేని పాపులమైన మేము నీ ముందర మోకరించి మేము అశుద్ధ పాపకరమైన స్వభావం కలవారమై తలంపులతోనూ మాటలతోనూ క్రియలతోనూ నీకు విరోధముగా పాపములను చేసిన చెప్పుకొనుచున్నాము కనుక మేము నీ యొక్క మితిలేని కనికరమును ఆశ్రయించి మా ప్రభువుని యేసుక్రీస్తును బట్టి ఈ కృపను వెలికి పొందగోరుచున్నాము. దేవుడా, పేరు పాపని మా ఇంట్లో కాయించున్నాము.
దేవుడు మన మీద కరుణించి మన పాపముల నిమిత్తము తన జనతేక కుమారుని మరణమునకు అప్పగించి ఆయనను చూచి మనల్ని మన్నించి ఉన్నాడు. మరియు ఆయన తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించను. ఆయన కీర్తిపోయి ఆయన నామమును బట్టి ఆయన కీర్తిపోయి లేచి నిలువబడి 28వ పొట్ల డాక్సాలజీని అనుసరించుదాం. సర్వోన్నతమైన వారిలో దేవునికి మహిమ, భూమి మీద సమాధానము, మనుషుల యందు కటాక్షము ప్రభు అయిన దేవుడా, ఓ పరమా సర్వశక్తి నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను మహిమపరచుచున్నాము. నీ గొప్ప మహిమను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా, చరితైక కుమారుడా యేసు క్రీస్తు, ఓ ప్రభువైన దేవుడా, దేవుని యొక్క గొర్రె పిల్ల, తండ్రి యొక్క కుమారుడా, లోక పాప భారం మోసుకొని పోను వాడా, మాయందు కనికారి, లోక పాప భారం మోసుకొని పోను వాడా, నా ప్రార్థనంగికారి, తల్లి దేవుడి కుడి చేతి వైపున కూర్చుండు వాడా, నీవు ఒక్కడవే పరిశుద్ధుడావు, నీవు ఒక్కడవే ప్రభువు, ఓ క్రీస్తువా, నీవు ఒక్కడవే పరిశుద్ధాత్మతోడాను, తండ్రి అయిన దేవుని మహిమయందు ఉన్నతమైన వాడా, ప్రభు మీతో కూడా ఉండునుగాక. ప్రార్థింతము. ఓ దేవా, నిన్ను నీవు నమ్మిన వారందరికీ ప్రాపకుడవై ఉన్నావు. నీవు లేకున్నది ఏదియు బలముగానైనను పరిశుద్ధముగానైనను ఉండనేరదు. మేము అనిత్యమైన వాటిని అనుభవించుచున్నాము, తుదకు నిత్యమైన వాటిని పోగొట్టుకుంటున్నట్లు నీవు మాకు రాజువును మార్గదర్శకునై ఉండి మా మీద నీ కృపను అత్యధికముగా కుమ్మరింపుమని
నీతోను పరిశుద్ధాత్మతోను సదా ఏక దేవుడై యుగ యుగములు జీవించుతూ పరిపాలించుతున్నందు ఈ కుమారుడును మా ప్రభువులైన యేసు క్రీస్తు ద్వారా వేడుకును. దయచేసి కూర్చోండి.